ప్రైజ్ ది లార్డ్. రండి మనం ఈరోజు సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల అంగీకరించుము. నా మాటల అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వాగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకునపడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. ఆమెన్.